మంగళగిరి నియోజకవర్గ పరిధిలో చిరు వ్యాపారుల జీవనోపాధికి ఇప్పటికే వివిధ రూపాల్లో చేయూత అందిస్తున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బుధవారం మరో పైలట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఎన్ఆర్ఐ టీడీపీ సహకారంతో చిరు వ్యాపారుల ఆదాయాన్ని కనీసం 50% పెంచే దిశగా అధునాతన ఈరో కార్టు సేవలను లోకేష్ ప్రారంభించారు. రోడ్ల వెంట టిఫిన్ బండ్లపై వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారులకు పాశ్చాత్య దేశాల్లో మాదిరి అధునాతన సదుపాయాలతో కూడిన ఈరో కార్డులను లోకేష్ అందజేశారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమం పేరుతో కుడి చేత్తో 10 రూపాయలు ఇచ్చి ఎడమ చేత్తో 100 లాగేస్తున్నారని విమర్శించారు. వీధి వ్యాపారులకు వడ్డీ లేని రుణాల పేరుతో 10,000 ఇస్తున్నారని, ఇదే సమయంలో ఆశీలు పేరుతో ఏటా 10,800 రూపాయలు లాగేస్తున్నారని లోకేష్ ధ్వజమెత్తారు. చిరు వ్యాపారులు ఎక్కడైతే రోజువారీ బండ్లు పెట్టుకుని జీవనం సాగిస్తున్నారో వారికి అక్కడే లైసెన్సులు ఇచ్చి పోలీసుల వేధింపులు లేకుండా చూస్తామని తెలిపారు. చిరు వ్యాపారుల బండ్ల వద్ద చెత్తను మున్సిపాలిటీల ద్వారా సేకరించే విధంగా ఏర్పాటు చేస్తామని లోకేష్ తెలిపారు. ఈరో కార్డులు పొందిన లబ్ధిదారులకు బ్యాంకు ద్వారా వర్కింగ్ క్యాపిటల్ సమకూరుస్తున్నందున అడ్డగోలు వడ్డీల బెడద ఉండదని లోకేష్ తెలిపారు. శుభ్రత విషయంలో వెస్టిన్ హోటల్ మేనేజ్మెంట్ స్కూల్ వారిచే శిక్షణ ఇస్తున్నామని లోకేష్ చెప్పారు. ఈ అధునాతన ఈరో కార్డుల వల్ల చిరు వ్యాపారుల ఆదాయం 50% వరకు పెరుగుతుందని ఈ సందర్భంగా లోకేష్ పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చిరు వ్యాపారులకు ఆశీలు ఫీజు రద్దు చేస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారు. ఇక ఈరో కార్డుల ప్రత్యేకతల గురించి చెప్పాలంటే అధునాతనంగా రూపొందించిన ఈరో కార్డులు తేలికగా శుభ్రం చేసుకోవడానికి అనువుగా ఉంటాయి. శుభ్రత విషయంలో స్టార్స్ హోటల్స్కి దీటుగా వెస్టిన్ హోటల్ మేనేజ్మెంట్ స్కూల్ వారు ముందుగా చిరు వ్యాపారులకు ఉచితంగా శిక్షణ అందిస్తారు. చిరు వ్యాపారులకు అవసరమైన రోజువారీ సరుకులను ఆర్డర్పై వేర్వేరు బ్రాండెడ్ స్టోర్స్ వారు బండి దగ్గరికే పంపే విధంగా ఏర్పాట్లు చేశారు. ఈ లావాదేవీలకు అవసరమైన బ్యాంకు సేవలను హెచ్డిఎఫ్సి వారు అందిస్తారు. రోజువారీ వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయంతో పాటు ఈరో కార్డు స్క్రీన్పై ప్రకటనల ద్వారా కూడా మరికొంత ఆదాయం లభించే అవకాశం ఉంటుంది. ఎన్ఆర్ఐ టీడీపీకి చెందిన ప్రవాస భారతీయుడు గుట్టుపల్లి జయకుమార్, మురళీ రాపర్ల సహకారంతో బుధవారం మధ్యాహ్నం ఉండవల్లిలోని ఇంటి వద్ద యువనేత నారా లోకేష్ చేతుల మీదుగా ఈ పైలట్ ప్రాజెక్టును ఆరంభించారు. చిరు వ్యాపారుల ఆదాయంతో పాటు జీవన ప్రమాణాలు పెంపుదలకు ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశాం. పైలట్ ప్రాజెక్టు విజయవంతం అయితే రాబోయే ప్రజాప్రభుత్వంలో దీన్ని రాష్ట్ర స్థాయిలో విస్తరించాలని భావిస్తున్నట్లు ఈ సందర్భంగా నారా లోకేష్ పేర్కొన్నారు. మొదటి దశలో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో 50 మంది మహిళలకు శిక్షణ ఇచ్చి ఈరో కార్డులు అందజేశారు. అందులో కొంతమంది లబ్ధిదారులకు లోకేష్ నేరుగా ఈరో కార్డులు తమ నివాసం వద్ద అందజేశారు. తమ కుటుంబ పోషణకు ఈరో కార్డులు ఎంతగానో ఉపయోగపడతాయని మంగళగిరి నియోజకవర్గానికి చెందిన మహిళలు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి టీడీపీ వ్యవహారాల సమన్వయకర్త నందం అబద్దయ్య, ఇతర ముఖ్య నేతలు, ఎన్ఆర్ఐ టీడీపీకి చెందిన గుట్టుపల్లి జయకుమార్, మురళీ రాపర్ల, ఈరో కార్డు డిజైనర్ కృష్ణంరాజు, వెస్టిన్ ట్రైనర్ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.